ఉచిత ఎరువులు క్రాప్ కాలనీల మీద మాట్లాడేందుకు వ్యవసాయ అధికారులతోటి మీటింగ్ పెట్టిండ్రు సీఎం కేసీఆర్. హైటెక్స్ ల రైతు హిత పేరుతోటి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. ఇక సమావేశానికి 2500 మంది దాకా అధికారులు సిబ్బంది వచ్చిండ్రు. ఎరువుల కోసం రైతులకు ఎకరానికి 4000 చొప్పున 2 పంటలకు ఇస్తామన్న సీఎం దీన్ని ఎట్లా అమలు చేయాలన్న దాని మీద అధికారులతోటి మాట్లాడతారు. వ్యవసాయ సిబ్బంది రైతులు ఎట్లా కలిసి పనిచేయాలి, ఏ పంటేస్తే లాభాలు వస్తాయన్నది మీటింగ్ లో చర్చిస్తారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సంస్కరణలకు మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ఆచరణ రూపంగా ఇస్తున్న శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, రైతు కోసం ఏర్పాటైన సంస్థలు అది ఎస్కాబ్ కానివ్వండి, మార్క్ఫెడ్ కానివ్వండి, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కానివ్వండి, వారి చైర్మన్లకి, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు మన మధ్య ఈరోజు వేదిక మీద ఉన్నారు. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, అట్లాగే గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వారికి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు కేంద్రంగా సేవలు అందించిన అందరూ అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం పలుకుతా ఉన్నాను. నిజానికి రైతు చిరునవ్వు నవ్వితే నేల పసిడి పంటలు పండిస్తుంది. అదే రైతు కన్నీరు కారిస్తే కరువు తాండవం ఆడుతుంది. అందుకే రైతుకు కన్నీరు రాని విధంగా రైతు క్షేమానికి ప్రగతికి తోడ్పడే సంస్కరణలతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. ఆ దిశగా ఏర్పాటు చేసిన ఈనాటి ఈ రైతు హిత ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ప్రారంభం చేస్తూ జనహిత కార్యక్రమాల్ని అమలు చేసే సందర్భంలో రైతుల సంక్షేమానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, అందుకోసమే ఈ కార్యక్రమం యొక్క నామకరణం రైతు హిత అని తెలియజేస్తూ ఇలాగ నామకరణం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అనుమతి కోరుతా ఉన్నాను. రైతుకు వెనుదన్నుగా నిలవాల్సిన వ్యవసాయ శాఖకు పునాది అయిన ఏవో వ్యవస్థను బలోపేతం చేసి దానికి జవసత్వాల్ని జోడించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుతమైన ప్రణాళికకు అంకురం ఈనాటి ఈ సమావేశం. మన రాష్ట్ర రైతాంగానికి ఒక్క స్ట్రోక్ ఆఫ్ పెన్తో కొత్తగా 1000 మంది అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఒక బహుమతిగా రాష్ట్ర రైతాంగానికి అందించడం, అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఒక చరిత్రాత్మక నిర్ణయంగా వ్యవసాయ శాఖ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలుగా మిగిలిపోతాయని మనం అందరం ఆశిస్తూ ఉన్నాం. వ్యవసాయాన్ని ఆరుగాలల కష్టం అంటారు, కానీ మన ప్రభుత్వం దాన్ని ఆరింతలు ఇష్టంగా రైతులు వ్యవసాయం చేసే విధంగా కొత్త కొత్త పథకాలకి రూపొందిస్తూ ఉన్నారు. అలా ఇష్టం చేయడంలో ఏఈఓలదే కీలక పాత్ర అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమావేశంలో తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఏఈఓలు అంటే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అయితే కార్యాచరణలో మీ బాధ్యత అగ్రికల్చరల్ ఎంపవర్మెంట్ ఆఫీసర్స్. రైతు హితమే లక్ష్యంగా వారి క్షేమం కోసం ఒక సైన్యంలా నడుబిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రైతు హిత ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మారకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశంలో చెప్తూ ఉంటారు, ఇదేదో మూసబోసిన కార్యక్రమంలా లేకపోతే ఒక సర్కారీ కార్యక్రమంలాగా ఉండకూడదు, ఇది ఒక ఉద్యమ రూపం దాల్చాలని వారి యొక్క మహాసంకల్పం. అది తప్పకుండా బంగారు తెలంగాణకి సోపానం కావాలని మనం అందరము ఆకాంక్షిద్దాం. మన ప్రభుత్వం చేసే వ్యవసాయ సంస్కరణలు రైతుని రాజుగానే కాకుండా ఒక చక్రవర్తిగా మార్చే దిశలో ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి
మరోసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మిషనరీ జీల్తో పనిచేసే విజనరీ పార్థసారథి గారు వారి స్వాగతోపన్యాసాన్ని విన్నాం. గుండెల నిండా రైతు సంక్షేమ నినాదం, చేతల నుండా రాష్ట్ర అభివృద్ధి వేదాన్ని కలిగిన ఆత్మ మర్యాదలు, రాజనీతిజ్ఞులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి సందేశాన్ని ఇప్పుడు విందాం. దేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన. ఒకటి కాదు, రెండు కాదు, దేశానికే ఆదర్శవంతమైనటువంటి పరిపాలన, ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అట్టి ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణను బంగారు తెలంగాణ సాధించేటువంటి ఒక సదుద్దేశంతో అనేక వినూత్న కార్యక్రమాలు, పేదల సంక్షేమం, రైతు సంక్షేమం కోరుతూ దేశానికి ఆదర్శంగా ఉండి మొదటిసారిగా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారుల మొత్తం కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేయబడినటువంటి మొదటి సమావేశం ఈ సమావేశం. ఇట్టి సమావేశానికి మన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పరిపాలనా దక్షకుడు, రైతు బాంధవ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరొక్కసారి నా తరపున, మన కుటుంబం తరపున చప్పట్లతో స్వాగతం పలుకుతాం. వేదిక మీద ఆశీనులైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు, రవీంద్రరావు గారికి, సామెల్ గారికి, బాపురెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రతినిత్యం పార్లమెంట్లో రైతుల కోసం పోరాడుతున్నటువంటి గౌరవనీయులు వినోద్ కుమార్ గారికి, సుఖేందర్ రెడ్డి గారికి, వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ప్రవీణ్ రావు గారికి, మన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ కుటుంబ సభ్యులైనటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్లకు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి, హార్టికల్చర్ శాఖలో పనిచేస్తున్నటువంటి జిల్లా అధికారులకు, హార్టికల్చర్ అధికారులకు, యూనివర్సిటీకి వచ్చినటువంటి శాస్త్రవేత్తలకు, ఇతర రంగాలకు వచ్చినటువంటి పెద్దలకు, పేరు పేరున ప్రతి ఒక్కరికి, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నా యొక్క నమస్కారాలు. మిమ్మల్ని అందరం చూస్తుంటేనే కడుపు నిండుగా ఉంది. మన రాష్ట్రానికి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నిన్ననే మనం చూశాం, నీతి ఆయోగ్ సమావేశంలో చర్చ జరిగింది అంటే అది కేవలం కేసీఆర్ గారి వల్ల. వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి చర్చనే ప్రధానంగా నీతి ఆయోగ్ జరిగిందంటే ఈ వ్యవసాయ శాఖకు వారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటో ఈరోజు మనకు స్పష్టమవుతా ఉంది. అందరూ మాటల్లో చెప్తారు, రైతే రాజు, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక్క. ఇదే నిర్ణయాలు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఈ 70 సంవత్సరాల క్రితం తీసుకొని ఉండుంటే ఇలా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక్క ఆత్మహత్య కూడా జరిగేది కాదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం.